ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోలు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్లో చెప్పండి. మీ కామెంట్స్ నుంచే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈరోజు 100 ఖర్చు చేస్తే 5 ఏళ్ల తర్వాత లేదా 10 ఏళ్ల తర్వాత మీకు ఖాళీ జేబే మిగులుతుంది. అదే 100 రూపాయలు పెట్టుబడి పెడితే మీ జీవితం మారిపోతుంది. ఈ మార్చే శక్తి స్టాక్ మార్కెట్ కు ఉంది. అసలు నిజం ఏంటంటే మనం ఎందుకు డబ్బు దాచుకోలేకపోతున్నాం? మనకి సంపాదన లేకపోవడం కాదు, సంపాదించే మార్గం లేకపోవడం, ఓపిక లేకపోవడం లేదా భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడం వల్ల. రోజు చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. అవి సాధారణంగా మనం రోజు టీ తాగుతాం లేదా అవసరం లేని షాపింగ్ చేయడం వల్ల కొంచెం కొంచెంగా మన డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటాం. ఇవే మన భవిష్యత్తును మార్చేస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఈరోజు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత 10 లక్షలు అయ్యే అవకాశం ఉంటే మీరు డబ్బు దాచుకుంటారా లేదా ఖర్చు చేస్తారా? అదే స్టాక్ మార్కెట్ పవర్. గత 5 ఏళ్లలో కొన్ని కంపెనీలు ఒక సాధారణ కంపెనీ నుంచి పెద్ద కంపెనీగా మెల్లగా ఎదిగాయి. ఓపిక ఉన్న ఇన్వెస్టర్ల డబ్బుకి 5 నుంచి 10 రెట్ల డబ్బుని రిటర్న్గా ఇచ్చాయి. వాళ్ళు మ్యాజిక్ ఏం చేయలేదు, సహనం పాటించారంతే. ఇప్పుడు ఆ కంపెనీలు ఎలా రిటర్న్ ఇచ్చాయి, షేర్ వాల్యూ ఎంత పెరిగింది అనేది చూపిస్తాను చూడండి. కరెక్ట్గా 5 సంవత్సరాల ముందు 2021 జనవరిలో ఈ స్టాక్ వాల్యూ 462 రూపాయలు ఉండేది. కానీ ఆ స్టాక్ వాల్యూ మెల్లగా ఎదుగుతూ 2022 జనవరికి 700 వరకు పెరిగింది. అదే స్టాక్ 2023 జనవరికి 1250, 2024 జనవరిలో 2998 రూపాయలు, అది 2025 వచ్చేసరికి 4200 రూపాయల వరకు 4200 రూపాయల వరకు స్టాక్ వాల్యూ పెరిగింది. ప్రజెంట్ ఆ స్టాక్ వాల్యూ చూసుకుంటే 4300 రూపాయలు ఉంది. ప్రజెంట్ డేట్ని బట్టి ఈ స్టాక్ ప్రజెంట్ వాల్యూ 4313 రూపాయలు ప్రజెంట్ వాల్యూ అయితే ఉంది. అయితే 5 లెక్కన మనం చూసుకుంటే స్టాక్ వాల్యూ 400 నుంచి 4000 పెరిగింది. అంటే సుమారు 9 రెట్ల రిటర్న్ అయితే ఇచ్చింది. అంటే మీరు 4 సంవత్సరాల ముందు 2021 జనవరిలో 400 పెట్టి ఒక స్టాక్ను కొని ఉంటే ఇప్పుడు దాని వాల్యూ 4000. అంటే మీరు ఒక 10,000తో మీరు ఈ స్టాక్ను కొని ఉంటే ఇప్పుడు మీ దగ్గర 90,000 ఉండేది. అదే 1 లక్ష రూపాయలు పెట్టి ఈ స్టాక్ని మీరు 2021 జనవరిలో కొని ఉంటే 9 లక్షల వరకు మీ సేవింగ్స్ ఉండేవి. సో ఇదే స్టాక్ మార్కెట్ పవర్. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ కంపెనీ 2021 జనవరిలో స్టాక్ వాల్యూ 43 రూపాయలుగా ఉంది. అయితే ఇది 2022 జనవరిలో సుమారు 73 రూపాయలు, 2023 జనవరిలో 40 నుంచి 70 వరకు పెరిగింది, 2022 జనవరిలో 70 వరకు పెరిగింది, 2023 జనవరికి వచ్చేసరికి స్టాక్ వాల్యూ 90లకు వచ్చింది. అలాగే 2024 జనవరికి వచ్చేసరికి ఈ స్టాక్ వాల్యూ 180లో నడుస్తుంది. 2025 జనవరికి ఈ స్టాక్ వాల్యూ 290 వరకు వచ్చింది. ప్రజెంట్ దీని వాల్యూ 413 రూపాయలు ఉంది. అంటే ఈ లెక్కన 43 రూపాయలు ఉన్న స్టాక్ని ప్రజెంట్ వాల్యూ 413 రూపాయల వరకు ఉంది. అంటే సుమారుగా 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 2021లో ఇప్పుడు మీ దగ్గర 9 లక్షలు ఉండేవి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ చూసుకుంటే 2021 జనవరిలో 27 రూపాయలుగా ఉన్న ఈ స్టాక్ వాల్యూ ప్రజెంట్ 134 రూపాయలు ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ 5 రెట్ల రిటర్న్స్ ఇచ్చింది. అయితే మీరు 2025లో చూసుకుంటే 2025 జూన్లో చూసుకుంటే ఈ స్టాక్ వాల్యూ 413 రూపాయలాగా ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ 13 రెట్లు రిటర్న్స్ని ఇచ్చింది. ఆ టైంలో 13 రెట్లు అంటే 2021 జనవరిలో మీరు 1 లక్షని ఇన్వెస్ట్ చేసి 2025లో మీ షేర్ నమ్మినట్లయితే మీకు సుమారుగా 1 లక్ష రూపాయల స్టాక్కి 13 లక్షల రిటర్న్ వచ్చేది. సో ప్రజెంట్ ఈ స్టాక్ వాల్యూ అయితే తగ్గింది, కానీ అయినా కానీ కరెంట్ వాల్యూ 137 రూపాయలు ఉంది. అంటే ఇప్పటికీ 5 రెట్ల రిటర్న్ అయితే ఇస్తుంది. అంటే మీరు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 5 లక్షల వరకు మీ సేవింగ్స్ ఉన్నట్లే. ఎందుకు ఇంతలా పెరిగాయి అంటే భారత ప్రభుత్వం డిఫెన్స్ మీద భారీగా ఖర్చు చేయడం, మేక్ ఇన్ ఇండియా వల్ల హెచ్ఏఎల్ స్టాక్ గత 5 ఏళ్లలో అద్భుతంగా పెరిగింది. దేశ భద్రత మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాల లాభం పొందే అవకాశం వచ్చింది. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ పెరగడానికి కారణం రాడార్లు, మిసైల్ సిస్టమ్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మీద ప్రభుత్వ ఆర్డర్లు పెరగడంతో స్టాక్ భారీగా గ్రో అయింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీ. వారికి ఉన్న అసెట్స్ ను కొంతవరకు అమ్మి మళ్ళీ బిజినెస్ లో స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం వల్ల స్టాక్ వాల్యూ బాగా పెంచుకుంది. రిస్క్ ఉన్న రివార్డు మాత్రం ఎక్కువగానే వచ్చింది. ఇలా మీ మనీని ఇన్వెస్ట్ చేస్తే అవి మీ భవిష్యత్తుకి బాట వేస్తాయి. మనీ సేవింగ్ టిప్స్. జీతం వచ్చిందంటే ముందే కొంత పక్కకు పెట్టాలి, తర్వాతే ఖర్చులన్నీ చూడాలి. ఇది డబ్బును వారు పాటించే సీక్రెట్. మనీ సేవింగ్ టు డబ్బు పని చేయాలి, మనం కాదు. మనం కూలి చేస్తే ఒక రోజుకి డబ్బు వస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే డబ్బే మీకోసం పనిచేస్తుంది.
మీరు పనిచేయని అవసరం లేదు. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ మనీ మీకు ఇంకొంచెం మనీని సంపాదిస్తుంది. చిన్న మొత్తాలు చిన్నవి కావు. నెలకు 1000 రూపాయలు, కానీ అది సంవత్సరానికి 12,000. ఒక 5 ఏళ్ళకి అది 60,000. సో ఇలా మనీని మీరు సేవ్ చేస్తే అది ఒక మంచి భవిష్యత్తుకు మార్గం వేస్తుంది. చిన్న పెట్టుబడులే పెద్ద కళలుగా మారుతాయి. ఈరోజు మీరు పెట్టుబడి పెట్టకపోతే రేపు మీ పిల్లల కళలు ఎవరో నిర్ణయిస్తారు. డబ్బు లేకపోవడం కాదు సమస్య, డబ్బును ఎలా వాడాలో తెలియకపోవడమే మన సమస్య. ఒకేసారి రిచ్ అవ్వాలనుకోవద్దు. స్టాక్ మార్కెట్ లాటరీ కాదు, ఇది ఒక మారథాన్. పరిగెత్తే వాళ్ళు కాదు, నిలబడిన వాళ్ళు మాత్రమే గెలుస్తారు. డబ్బు దాచడం అలవాటు కాదు, డబ్బు పెంచుకోవడం ఒక కళ. ఈరోజు మీరు చిన్న నిర్ణయం తీసుకుంటే రేపు మీ జీవితం పెద్ద మార్పు చూస్తుంది. ఇది అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. సరైన రీసెర్చ్ తర్వాతే నిర్ణయం తీసుకోండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి.